హే గాయస్, వెల్కమ్ టు కంఫ్యూయా సిరీస్. లైక్ ఇంట్రొడక్షన్ అయితే ఇనే ఉంటారు. ఐ థింక్ మీరు క్రియేటివ్ ప్రొఫెషనల్స్, ఆర్ట్ డిజైనర్స్ అనుకుంటా, హు ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆర్ ఎనీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను మీ కాలేజ్ డేస్లో. సో దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ యూ హ్యావ్ జాయిన్. సో ఈ జర్నీలో మీరు ప్రతి ఒక్కటి కంఫ్యూయా గురించి అయితే నేర్చుకోబోతున్నారు. హౌ యూ క్యాన్ జనరేట్ ఇమేజెస్ ఆర్ హౌ యూ క్యాన్ ట్రైన్ యువర్ మోడల్ అండ్ ట్రైన్ చేసిన మోడల్ని మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా బ్రాండ్కి మీరు అడ్వర్టైజింగ్ లేదా విఎఫ్ఎక్స్ ఆర్ ప్రొఫెషనల్ మోడల్ ఇమేజెస్ కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్ ఎలా చేయాలో ప్రతి ఒక్కటి అయితే చూస్తాం మనం ఈ సిరీస్లో అయితే. సో మనం ఈ ఎవరైతే జాయిన్ అయ్యారో హూ ఆర్ బిగినర్, లైక్ మనకి మీకు ఏం తెలియదు అని అనుకుంటే యూ క్యాన్ జాయిన్ ఇట్. సపోజ్ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న, లైక్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది కంఫ్యూఎం, దే కెన్ ఆల్సో బీ కంటిన్యూ విత్ దిస్ సిరీస్. సో ఇందులో మనం డిఫరెంట్ మోడల్స్కి అయితే డివైడ్ చేసాము. ప్రతి ఒక్క మాడ్యూల్ హు ఆర్ బిగినర్ దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రెష్. సపోజ్ మీకు కొన్ని నోట్స్ అంటే ఏంది, లోరాస్ అంటే ఏంది అవన్నీ తెలుసుంటే సో యూ క్యాన్ డైరెక్ట్లీ స్టార్ట్ ఫ్రమ్ మాడ్యూల్ 2. సో ఫస్ట్ బెటర్ నేను ఏం చెప్పేది ఏంటి అంటే మాడ్యూల్ 1 నుంచి స్టార్ట్ చేయండి. బెస్ట్ ఒక రఫ్ డ్రాఫ్ట్ లాగా చూడండి. యూ క్యాన్ గెట్ అన్ ఐడియా మనం ఎలా అవుతున్నాం అని చెప్పేసి సిరీస్ బై సిరీస్. సో నెక్స్ట్ వీడియో వెళ్ళినప్పుడు మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. సో యా, ఓకే. దిస్ ఈస్ అన్ బేసిక్ ఇంట్రొడక్షన్. సో మనం ఏమేం కవర్ చేయబోతున్నాం, ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మాస్టరీ ఆఫ్ కంఫ్యూఐ ఏ బిగినర్ టు అడ్వాన్స్ జర్నీ ఇదైతే. సో డ్యూరేషన్ అరౌండ్ 5 to 6 hours ఉంటుంది. ఇట్ క్యాన్ గో టు అరౌండ్ 9 hours కూడా ఫర్దర్గా. సో 9 hours కూడా వెళ్తుంది బికాస్ మనం డిఫరెంట్ మోడల్స్ని ఎక్స్ప్లోర్ అవుతాం. సో నాట్ జస్ట్ అండ్ ఫ్లక్స్ అండ్ స్టేబుల్ డిఫ్యూజన్ కాకుండా మనం డిఫరెంట్ మోడల్స్ కొత్తగా ఏమొస్తున్నాయి ఫర్దర్గా దాన్ని కూడా మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవచ్చు, మీ వర్క్ ఫ్లోని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అది కూడా చూసాం. సో ఫోకస్ ఏంటి అంటే మనది మెయిన్లీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ కానీ, ప్రోడక్ట్స్ని బెటర్ వేలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, వర్క్ ఫ్లోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీది మీ వర్క్ ఫ్లోస్ ఎలా క్రియేట్ చేసుకొని మీ వర్క్ ఫ్లోస్ని సెల్ కూడా చేసుకోవచ్చు కంపెనీస్కి. సో దే పే మేజర్ అమౌంట్ ఆఫ్ మనీ వర్క్ ఫ్లోస్ని కొనడానికి కూడా. ఆల్సో కంపెనీస్కి ప్రొఫెషనల్ ఫొటోస్, లైక్ ప్రొఫెషనల్ వీడియోస్, ఫొటోస్ ఆర్ ఎనీ యాడ్స్ క్రియేట్ చేయడం కానీ, కన్సిస్టెన్సీగా యాడ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మనమైతే చూడబోతున్నాం ఇందులో. సో బేసికల్లీ మనం ఫస్ట్లో అయితే వీ వుడ్ బి యూజింగ్ ఈ మాడ్యూల్స్ మొత్తంలో వీ వుడ్ బి యూజింగ్ స్టేబుల్ డిఫ్యూజన్, ఫ్లక్స్. సో ఫర్దర్గా మనము కొత్త మోడల్స్ వస్తే వీ వుడ్ బి మనం అది కూడా కవర్ చేద్దాం డెఫినెట్లీ. ఇమేజ్కి కానీ వీడియోకి కానీ డిఫరెంట్ మోడల్స్ ఏమైనా కొత్తవి వస్తే వీ వుడ్ బి యాడింగ్ దోస్ టూ. సో టార్గెట్ ఆడియన్స్ సింపుల్, ఆర్టిస్ట్ లేదా డిజైనర్, కంటెంట్ క్రియేటర్స్ ఆర్ మీడియా ఇండస్ట్రీతో మీరు ఉన్నారు, లైక్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ. సపోజ్ మీరు ఏదైనా ఫ్యాషన్ బ్రాండ్ ఉంది లేదా ఏదైనా బిజినెస్ ఉంది విచ్ ఇస్ ప్రోడక్ట్ రిలేటెడ్. సో యూ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే మీ ప్రోడక్ట్స్ని బెటర్ వేలో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక కన్సిస్టెన్సీతో మీ అకౌంట్ని అయితే గ్రో చేసుకోవచ్చు. సో అప్పుడు మీ పేజ్ అనేది ప్రొఫెషనల్ ఉంటుంది, ఇంకా బెటర్ వేలో విజువలైజ్ అవుతుంది మనుషులకి, ఎవరైతే మీ పేజ్కి విజిట్ అవుతారో. సో దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ యూ హ్యావ్ జాయిన్. సో ఎందుకు కంఫ్యూగా నేర్చుకోవాలి నేను, అసలు ఏం అవసరం నాకు అని అంటే, సో ఇది బెస్ట్ ఏంటంటే నోట్ బేస్డ్. ఇందులో మనం మొత్తం స్క్రాచ్ నుంచి ఎలా అన్నా కానీ బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ N8N ఉంది, లైక్ ఏజెంట్స్ బిల్డింగ్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి అందులో. సో ఇందులో కూడా మనకి అది ఏంది టెక్స్ట్ బేస్డ్ కానీ ఆటోమేషన్స్కి, అది ఇది డిఫ్యూజన్ మోడల్స్కి, లైక్ ఇమేజ్ జనరేషన్స్, వీడియో జనరేషన్స్ మొత్తం మనకి స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కటి బిల్డ్ చేసుకోవచ్చు మీ కస్టమైజేషన్స్తో. ఎలా అంటే అలా. సో మనకి క్రియేటివిటీ, ఎఫిషియన్సీ, మీరు ఇందులో ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు కొత్తగా జెమ్నైస్తోని, జెమ్నై ఏపీఎస్తోని డిఫరెంట్ ఏపీఎస్ని కాల్ చేసి కూడా మీరు ప్రాంప్ట్స్ జనరేట్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ దిస్, సో నేను ప్రతి ఒక్కటి అయితే చేస్తాను. మీ దగ్గర సపోజ్ హై అండ్ పీసీ లేదు, లైక్ మీ దగ్గర లో అండ్ పీసీ ఉంది, దాని కూడా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్తాను. యూ జస్ట్ నీడ్ టు పే ఓన్లీ $10. సో ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఓన్లీ $10 పడుతుంది. $10 అనేది నేను ఒక బేస్ ప్రైస్ ఇస్తున్నాను, బట్ అందులో మీకు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఓన్లీ $5 పడుతుంది. ఇట్స్ కన్వర్జన్ చేసుకుంటే మనకి ఓన్లీ 500 రూపీస్, జస్ట్ 500 రూపీస్ పడుతుంది మనకి. సో మీ ఫ్యూచర్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓన్లీ 500 రూపీస్. సపోజ్ మీ దగ్గర పీసీ లేకుంటే, దట్స్ ఇట్. పీసీ లేకుంటే, లైక్ హై అండ్ పీసీ లేకుంటే యూ జస్ట్ నీడ్ టు పే 500 రూపీస్ అంతే. సో మీ దగ్గర మంచి పీసీ ఉంది, సో స్పెసిఫికేషన్ చెప్పేస్తాను మీ దగ్గర ఏమేమి ఉండాలి అని చెప్పేసి. సో సపోజ్ మీ దగ్గర 8 GB ర్యామ్ ఉంది, ఇట్స్ ఓకే. నేను రికమెండ్ చేసేది ఏంటి అని అంటే 16 GB ర్యామ్ ఈజ్ మచ్ బెటర్. ఆల్సో యాపిన్ M1 ఉంటే ఇట్స్
much better go. RAM 16 GB as I discussed. ఇంకా విండోస్ 10 ఆర్ 11, లైక్ మాక్సిమం అందరు 11 యూజ్ చేస్తున్నారు. సో 10 ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సో స్పేస్ మనకు కవర్ చేస్తుంది అరౌండ్ 50 GB ఆఫ్ ఫ్రీ స్టోరేజ్ అయితే పెట్టుకోండి కంఫియా గురించి అయితే. సో ఫర్దర్గా ఎందుకు అని కూడా తెలుస్తుంది. ఒక్కొక్క మోడల్ వి గెట్ అరౌండ్ 20 to 30 GB ఉంటుంది తర్వాత ఫర్దర్గా. ఇప్పుడైతే నేను లో మోడల్స్తోనే మీకు చూపిస్తాను, బికాస్ యూ కెన్ గెట్, మీరు కూడా ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు ఎవరి దగ్గర అయితే లో అండ్ పీసీ ఉన్నా కానీ. సో ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను ఏ మోడల్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు ఇది చేసేటప్పుడు మీకు పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ అవడానికి చాలాసేపు పడుతుంది, ఒక్కొక్కసారి సిస్టమ్ కూడా ల్యాగ్ అవుతుంది. డోంట్ వరీ, ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో కొంచెం పేషెన్స్ ఉండాలి అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఉండాలి. ఎలా అంటే సపోజ్ ప్రాంప్ట్ ఇచ్చిందే, నేను ఇక్కడ ఇచ్చిందే మీరు చేయకుండా డిఫరెంట్ ప్రాంప్ట్స్ని ఎక్స్ప్లోర్ కండి. లైక్ నెగిటివ్ ప్రాంప్ట్స్ ఫర్దర్గా చెప్తాను. ఒక లైక్ వ్యాలీ బాట్ ఉంది. సో దాన్ని నార్మల్ వ్యాలీ బాట్ కాకుండా కొంచెం రస్టిక్ స్టైల్ కానీ డిఫరెంట్ స్టైల్స్లో జనరేట్ చేయండి, మీరు ప్రాంప్ట్ చేంజ్ చేయండి. బికాస్ అప్పుడు మీరు జనరేట్ చేస్తూ ఉంటే యూ గెట్ అండ్ క్లియర్ ఐడియా, మీరు ఎక్స్ప్లోర్ అవుతా ఉంటే ఇంకా మీకు క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇంకా నేర్చుకోవాలి అని చెప్పేసి. అందుకనే ఎక్స్పెరిమెంటేషన్ కావాలి, పేషెన్స్ అయితే కావాలి ఇది నేర్చుకోవాలి అంటే. సో ఏ ఇండస్ట్రీస్ మెయిన్గా మనము ఇది నేర్చుకోవచ్చు అని అంటే, సో నాట్ జస్ట్ అన్ ఇండస్ట్రీస్, ఇఫ్ యు ఆర్ అన్ బిగినర్, లైక్ మీరు కాలేజ్లో ఉన్నారు, నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఒకటి ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నారు అంటే రైట్ థింగ్, వాళ్ళు కూడా చేయొచ్చు. సో మేజర్గా వీ వుడ్ బి ఫోకసింగ్ ఆన్ ఫిలిం అండ్ యానిమేషన్స్లో అది క్రియేట్ చేస్తాం. ఫిలిం అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ వాళ్ళకి లైక్ ఫిలిం అండ్ యానిమేషన్ ఇండస్ట్రీలో మనం ఏమేమి చేయొచ్చు అని అంటే, కాన్సెప్ట్స్ ఆర్ట్ క్రియేట్ చేయొచ్చు, స్టోరీ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ మనకు చాలా యూజ్ అవుతుంది ఇమేజెస్ కన్సిస్టెన్సీగా క్రియేట్ చేసి స్టోరీ బోర్డ్ క్రియేట్ చేయడానికి. ఆల్సో ఒక మూవీస్లో మనకి ప్రీ విజువలైజేషన్ బోర్డ్ అని ఉంటుంది. సో ఈ సీన్ తర్వాత ఏమవుతుంది, ఈ సీన్ కన్నా ముందు ఏ టైప్ ఆఫ్ విజువల్స్ రావాలి అని చెప్పేసి అది కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఆల్సో బ్యాక్గ్రౌండ్స్ కానీ అసెట్స్ కానీ, ఆల్సో మీ ఓన్ షార్ట్ వీడియోస్, యానిమేషన్స్, డిఫరెంట్ విఎఫ్ఎక్స్ కూడా జనరేట్ చేయొచ్చు మనం ఫర్దర్గా విత్ ప్రాంప్టింగ్తోని. ఆల్సో ఫిలిం అండ్ యానిమేషన్లో ఇది అని లిమిటేషన్ కాదు, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా సబ్ డివైడ్ చేస్తూ ఉంటాయి. ఇది జస్ట్ అండ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పింది అంతే. సో మనం ఎవరైతే గేమింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే కాన్సెప్ట్ ఆర్ట్స్ కానీ అసెట్ క్రియేషన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ కావాల్సి వస్తుంది మనకి. 2D గేమ్స్ చేసే కానీ, 2D గేమ్స్ చేస్తున్నా కానీ, 3D గేమ్స్ చేస్తున్నా, డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ అసెట్స్ అయితే మనకు కావాల్సి వస్తుంది. సో అక్కడ మనం ఇది కంఫీగా యూజ్ చేయొచ్చు. లేదా సపోజ్ ఇఫ్ యూఆర్ ఎన్ 3D ఆర్టిస్ట్, అక్కడ మనం టెక్స్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. టెక్స్చర్స్ కూడా జనరేట్ చేయొచ్చు మనం ఇక్కడ. డిఫరెంట్ లైక్ ఇట్స్ అన్ ఫ్రీ అని చెప్పలేను కానీ ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్. లైక్ ఎనీ వన్ క్రియేటివ్ మీడియాలో ఉన్నారు అని అంటే this is the right place and right tool for you guys. So you can do anything. సో లెవెల్ డిజైన్స్ కానీ, గేమింగ్స్లో లెవెల్ డిజైనింగ్, ఎన్వైరన్మెంట్ ఆర్ట్స్ అండ్ మార్కెటింగ్స్ మేజర్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. మార్కెటింగ్, ప్రమోషనల్ మెటీరియల్స్, టాప్ నాచ్ ఇల్లు క్రియేట్ చేయొచ్చు. సో అండ్ అడ్వర్టైజింగ్ యాజ్ యూజువల్, క్యాంపెయిన్ విజువల్స్ కానీ, కన్సిస్టెన్సీ, ప్రోడక్ట్ విజువలైజేషన్స్ అండ్ బ్రాండ్స్కి ఒక పర్ఫెక్ట్ ఐడెంటిటీ ఇస్తానికి అండ్ పర్సనలైజ్ కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు వాళ్ళకి. ఆల్సో లోగోస్ అండ్ బ్రాండింగ్ ఎలిమెంట్స్. ఓకే, మేజర్ హూ ఆర్ గ్రాఫిక్ డిజైనర్స్, దే ఆర్ ద మేజర్ ఆడియన్స్. గ్రాఫిక్ డిజైనర్స్ లేదా డిజిటల్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు, లైక్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ క్రియేటింగ్ డిజైన్స్. సో అక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక బ్రాండ్కి ఒక డిజైన్ క్రియేట్ చేయాలి అండ్ ఇట్ టేక్స్ అరౌండ్ 1-2 అవర్స్ పడింది, ఒక్కొక్కసారి 6 to 7 అవర్స్ పడుతుంది. సో అలాంటి టైంలో మీరు ట్రయల్ అండ్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మీరు డిఫరెంట్ అసెట్స్ని అయితే జనరేట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, మీరు ఇందులో నేను ఫర్దర్గా చెప్పేది మొత్తం ఇమేజ్ ఎడిటింగ్ కూడా చూపిస్తాను, ఎలా మీరు ఇమేజ్ని ఎడిట్ చేయొచ్చు, లైక్ డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ సీన్స్లో ఎలా మీరు ఇమేజ్ని కూడా జనరేట్ చేయొచ్చు. సో మేజర్ అప్డేట్ ఫర్ గ్రాఫిక్ డిజైనర్స్లో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో యా, ఫర్దర్ నెక్స్ట్ would be, this is a small introduction of how we are going to proceed. So let's start with a module. Next we would be starting with a course ఇండెక్సింగ్ అయితే ఉంటుంది. సో మాడ్యూల్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంట్రడక్షన్ అండ్ సెటప్ అనేది బేసిక్ సెటప్ అయితే చూపిస్తాను, హౌ యూ నీడ్ టు డూ. సో యా, హే గైస్, వెల్కమ్ టు కోర్స్ 0.
సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ యోర్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో మనం ఈరోజు కంఫియా గురించి నేర్చుకోబోతున్నాం. అసలు ఏం ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కంఫియా ఓవర్ వ్యూ గురించి చూసాం. ఆల్సో స్టేబుల్ డిఫ్యూజన్ గురించి కూడా ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, అది ఏంది అని చెప్పేసి. ఆల్సో మనం ఈరోజు ఏమేం చేయబోతున్నాం, సో మనం ఇన్స్టాలేషన్ గైడ్ చూసాం, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇనిషియల్ సెటప్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. ఆల్సో బేసిక్ నోట్స్ కనెక్ట్ చేసుకుంటూ మనం ఒక స్మాల్ ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ చేసి డిఫాల్ట్ వర్క్ ఫ్లోతోనే మనం ఒకటైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసాం. సో ఈరోజు మీ టాస్క్ కూడా ఏంది అని అంటే ఫస్ట్ చెప్పేస్తున్నాను, ఒక 5 to 6 ఇమేజెస్ జనరేట్ చేయాలి విత్ యువర్ ఓన్ ప్రాంప్ట్ అండ్ స్టైల్స్. సో సో ఫర్దర్గా మీరు అది షేర్ చేసుకుందాం అనుకుంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి మమ్మల్ని ట్యాగ్ కూడా చేయొచ్చు, వైట్ స్కూల్ని. సో వీ వుడ్ బి రీపోస్ట్ అయితే చేస్తాము. మీ ఏవైతే ఆర్ట్ వర్క్స్ ఉన్నా కానీ అవన్నీ మేము మా ఇన్స్టాగ్రామ్లో అయితే రీపోస్ట్ చేసాం. స్టోరీలో పోస్ట్ చేసి ట్యాగ్ చేయండి. ఓకే, సో యా, ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద కంఫియర్ మాడ్యూల్ 1 ఎలా చేయాలి అని చెప్పేసి. ఇన్స్టాలేషన్ గైడ్ అయితే మేజర్గా చెప్తాను. సో వాట్ ఈస్ కంఫియై? సో స్మాల్ ఇంట్రొడక్షన్. ఒక నోట్ ప్లేస్ ప్లాట్ఫామ్ వేర్ యూ క్యాన్ కస్టమైజ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. సో ఫర్ డిజైన్స్ ఆర్ ఎనీ డిఫ్యూజన్ బేస్డ్ మోడల్స్ లైక్ ఇమేజెస్, వీడియోస్, ఎనీథింగ్. సో నోట్ బేస్తో ఉంటుంది, లైక్ నార్మల్ డాట్ టు డాట్ కనెక్షన్స్తోని మీరు మీ ఇమేజెస్ లేదా వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. నాట్ జస్ట్ అండ్ లిమిటేషన్ ఉండదు ఇలా. లైక్ జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చిన ఇమేజ్ వచ్చింది కాదు, ఆ ఇమేజ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు, లైక్ డిఫరెంట్ మెనీ వేస్లో మీరు అయితే దాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు కంఫియాతోనైతే. ఓకే, సో వీ వుడ్ బి స్టార్టింగ్ విత్ అన్ ఇన్స్టాలేషన్ గైడ్, హౌ యూ నీడ్ టు ఇన్స్టాల్, ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, మీకు ఏమేమి ఉండాలి అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్. ఆల్సో మీకు ఫర్దర్గా స్టేబుల్ డిఫ్యూజన్ గురించి కూడా చెప్తా ఉంటాను యాజ్ ద వీడియో కంటిన్యూస్. ఓకే, ఫస్ట్ లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కంఫీ యూఐ అని టైప్ చేయండి ఇక్కడ. సో మేనేజర్ అని కూడా తర్వాత ఇన్స్టాల్ చేసాం. సో జస్ట్ కంఫీ అని మీరు టైప్ చేయండి. సో ఇక్కడ మీకు కంఫీ అని టైప్ చేసిన తర్వాత కంఫీ యూఐ గిట్ హబ్ అని టైప్ చేయండి, బికాస్ అన్నీ మీకు ఇలాంటి ఇంటర్ఫేసెస్ వస్తాయి. సో ఇలాంటివి వస్తున్నాయి మీకు. సో జస్ట్ కంఫీ యూఐ గిట్ హబ్, ఎందుకంటే మనం లోకల్లో హోస్ట్ చేస్తున్నాం కాబట్టి, లోకల్లో రన్ చేస్తాం కాబట్టి మనము ఇదైతే తీసుకుంటున్నాం. ఓకే, యా, ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ కిందకి ఇక్కడ మీకు ఒకటైతే కనిపిస్తుంది, డైరెక్ట్ లింక్ అని చెప్పేసి. సో జస్ట్ లెట్ మీ జస్ట్ షో. సో డైరెక్ట్ లింక్ టు డౌన్లోడ్ అని ఉందా? సో దీని మీద అయితే క్లిక్ చేయగానే మీకు 2 GB ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ కోర్స్లో మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి మీ డెస్క్టాప్ మీద లేదా ఎక్కడైనా. మేజర్గా C డ్రైవ్ ఉంటుంది కదా, అక్కడైతే స్టోర్ చేసుకోండి ఒక ఫోల్డర్ కంఫీ అని చెప్పేసి. సో మీకు ఒక ఆర్గనైజ్ వేలో మీకు ఫోల్డర్స్ కానీ ఫర్దర్ మాడ్యూల్స్లో మనం ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు కానీ ఒక స్ట్రక్చర్ వేలో అయితే ఉంటుంది. సో ఇక్కడ నేనైతే యూజర్స్లో వెళ్ళి, లైక్ మీరు ఎక్కడన్నా స్టోర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ అండ్ D డ్రైవ్ ఆర్ E డ్రైవ్. సో స్పేస్ అయితే 50 GB అయితే ఉండాలి డ్రైవ్స్లో, అదైతే మ్యాండేటరీ, చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒకసారి ముందే క్రియేట్ చేశాను కంఫీ అని చెప్పేసి. సో లెట్ మీ జస్ట్ షో. ఇక్కడ కంఫీ అని స్టోర్ చేశాను. ఇది కూడా మీరు కూడా ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, అలా అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ముందే డౌన్లోడ్ చేశాను కాబట్టి ఒక జస్ట్ లెట్ మీ షో హౌ యూ నీడ్ టు డౌన్లోడ్. సో ఇది డౌన్లోడ్ చేస్తారు కదా, ఈ డౌన్లోడ్ పెట్టిన తర్వాత ఇట్లా డౌన్లోడ్, సో ఎగ్జిస్టింగ్ ఉంది అని చెప్తుంది. సో లెట్ మీ జస్ట్ ఇట్లా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి, ఫోల్డర్ కంఫీ యూఐ. ఓకే, ఫోల్డర్ ఇలా క్రియేట్ చేసుకొని దాంట్లో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇలా. సో నేను ముందే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఐఎమ్ జస్ట్ క్యాన్సిలింగ్ దిస్ అవుట్. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఇలా. ఓకే, చేసుకున్న తర్వాత 7-zip అయితే ఇన్స్టాల్ చేసుకోండి. బిన్ ఆర్ఆర్తో కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయి, సో అందుకనే 7-zip అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ డిఫాల్ట్ విండోస్ ఎక్స్టెన్షన్ ఎక్స్ట్రాక్షన్ టూల్స్తోనైతే చేయకండి, బికాస్ కొన్ని ఫైల్స్ అయితే రావు మనకి. సో దట్స్ వై 7-zip అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే,
సో జస్ట్ ఇక్కడ ఉంది కదా ఎక్స్ట్రాక్ట్ విత్ 7-zip అని చెప్పేసి 7-zip మీద ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ 32-bit లైక్ మేజర్గా అందరి దగ్గర 64 ఉండొచ్చు. సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి డౌన్లోడ్ మీద. ఓకే, దీని మీద కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ చేయాలని కంఫిగర్ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ఇలా అయితే ఈజీ ఫైల్ వస్తుంది. డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ ఎస్ అని కొట్టేసి ఇన్స్టాల్ చేసేస్తే మీకు అయిపోతుంది. ఓకే, యా. సో మనం కంఫిగర్ మీద అయితే డౌన్లోడ్ పెట్టేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనం కంఫిగర్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక మోడల్ అయితే ఇన్స్టాల్ చేయాలి. బికాజ్ మనం కంఫిగర్ అనేది ఒక వర్క్ స్పేస్ అనేది చేసాం, కానీ ఆ ఇమేజ్ని జనరేట్ చేయడానికి మనం ఒక మోడల్ కావాలి. ఏదైనా ఒక మోడల్ ఆ ఇమేజ్ని జనరేట్ చేస్తాం. ఓకే, మనము ఫస్ట్ అయితే సివిట్ ఏఐ అనే వెబ్సైట్కి వెళ్తాం. బికాజ్ అక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ కానీ చెక్ పాయింట్స్ అండ్ లోరాస్ అయితే మనకు అక్కడైతే దొరుకుతాయి. సో ఫస్ట్ మేజర్గా మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సింది అయితే ఇదే వెబ్సైట్. సో ఇక్కడ మనకి అన్నీ ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది ఇక్కడ. సో క్యారెక్టర్స్ కానీ స్టైల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను లెట్ మీ జస్ట్ సో మీకు ఇలాంటి న్యూ కంటెంట్ టైప్స్ వస్తున్నాయి అని అంటే సో లెట్ మీ జస్ట్ ఎడిట్ చేసి సెట్టింగ్స్లో వెళ్ళేసి మీరు ఇక్కడ దీన్ని అయితే ఆఫ్ చేసేయండి. సో ఇవన్నీ అయితే ఆఫ్ చేసేయండి మీరు. ఓకే, సో డిఫాల్ట్గా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇవన్నీ ఆన్ ఉంటాయి. సో ఆఫ్ చేసేయండి ఇవన్నీ. నేను రీసెంట్గా అకౌంట్ క్రియేట్ చేశాను ఇది. సో నాకు ఇవన్నీ అయితే ఆన్ ఉన్నాయి. సో ఆఫ్ చేసేయండి, మీకు ఇలాంటి కంటెంట్ అయితే వస్తుంది. అయితే ఫస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళంగానే మీరు లాగిన్ చేసుకోవాలి మీ ఈమెయిల్ ఐడీస్తోనైతే. ఈమెయిల్ ఐడితో ఇక్కడ వెళ్ళి మీరు లాగిన్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఏం టెన్షన్ పడకండి, జస్ట్ ఇక్కడ మోడల్స్ మీద ఉందా దాని మీద అయితే క్లిక్ చేసి సో ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ అవ్వబోతుంది స్టేబుల్ డిఫ్యూజన్ 1.5 విచ్ ఇస్ అన్ లో మోడల్. మీ దగ్గర 4GB ర్యామ్ సిస్టమ్ ఉన్న బేసిక్ సిస్టమ్ ఉన్న యూ క్యాన్ గో విత్ దిస్. ఆల్సో నేను ఫస్ట్లో చెప్పలేదు కదా, యా బేసిక్ మీ దగ్గర గ్రాఫిక్ కార్డ్ అరౌండ్ 8GB VRAM ఉంటే మచ్ బెటర్. ఎందుకంటే మనకి బెటర్ అవుట్పుట్స్ అయితే వస్తున్నాయి అండ్ స్పీడ్లో అయితే వస్తాయి మీకు అవుట్పుట్స్ చెప్పాలి అని అంటే. సపోజ్ మీ దగ్గర గ్రాఫిక్ కార్డ్ లేదు, ఓన్లీ CPU మీద రన్ చేసామంటే ఆ ఆప్షన్ కూడా ఉంది కంఫిగర్లో, CPU మీద రన్ చేసేది. సో ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ఓవర్ హీటింగ్ అవుతుంది మీ సిస్టమ్స్లో అండ్ స్లోగా అయితే మీకు రిజల్ట్స్ వస్తాయి. సో బెటర్ రికమెండేషన్ GPU మీదనే రన్ చేయండి. నో ప్రాబ్లం, CPU ఉన్న ఏం ప్రాబ్లం లేదు. బికాజ్ మనం అయితే బేసిక్ మోడల్స్తో అయితే రన్ చేస్తున్నాం ఫస్ట్లో. సో మీకు CPU మీద కూడా అంత ఎఫెక్ట్ పడదు, ఓన్లీ 5-10 seconds డిఫరెన్స్ వస్తుంది నా దానికి మీ దానికి అంతే. దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మనం సర్చ్ చేయాల్సింది ఇక్కడ మోడల్స్. ఇక్కడ మనం ఫిల్టర్స్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడ మనం టైం పీరియడ్ మంత్లీ రీసెంట్గా రిలీజ్ అయిన మోడల్స్ అయితే మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ మోడల్ స్టేటస్ ఎర్లీ యాక్సెస్ ఆన్ సైట్ జనరేషన్స్ కానీ సో ఇదైతే మనకు అవసరం లేదు. సో ఇక్కడ మోడల్ టైప్ మనం చెక్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లోరా కాదు, చెక్ పాయింట్. ఆల్సో ఫస్ట్ మనం ఎక్స్ప్లోరేషన్ అవుతున్నాం కాబట్టి ఒక లో మోడల్ తీసుకుందాం. ఓకే, స్టేబుల్ డిఫ్యూజన్ 1.5 మీ దగ్గర 4GB ర్యామ్ ఉన్న సిస్టమ్ ఉన్నా కానీ ఇదైతే వర్క్ అవుతుంది. ఓకే, నేను స్టేబుల్ డిఫ్యూజన్ 1.5 తీసుకుంటున్నాను. మోడల్ అయితే నేను జుగర్నెట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, బెస్ట్ మోడల్, బెస్ట్ అవుట్పుట్స్ అయితే ఇస్తుంది మన ఫేస్లో కానీ టెక్స్చరింగ్స్లో కానీ బెస్ట్ అవుట్పుట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది జుగర్నెట్ తోనైతే. జుగర్నెట్ స్టేబుల్ డిఫ్యూజన్ 1.5. సో లెట్ మీ జస్ట్ టైప్ దేర్ జుగర్నెట్. సారీ ఇఫ్ ఐ ప్రొనౌన్స్ రాంగ్, ప్రొనౌన్సియేషన్ రాంగ్ అంటే సారీ. ఇది స్టేబుల్ డిఫ్యూజన్ ఎక్సెల్ది. ఓకే, ఇక్కడ మోడల్స్కి వెళ్ళిన తర్వాత
filters once. Stable diffusion 1.5 కదా. Yeah. Let's just try this. Okay. ఓకే, ఇదైతే మనం ట్రై చేసాం ఫోర్స్లో. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడికైనా. లెట్స్ ట్రై దిస్. ఓకే, సో ఇది స్టేబుల్ డిఫ్యూజన్ 1.5 2023 4 GB ర్యామ్లో ఈజీగా వర్క్ అవుతుంది. సో దీని లిమిటేషన్ ఏంటి అంటే ఓన్లీ 512x768 మటుకే ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుంది, పిక్సెల్ వాల్యూస్. దానికన్నా ఎక్కువ జనరేట్ చేయలేదు. స్టెప్స్ కూడా ఓన్లీ 35 ఇవ్వగలుగుతాం. ఆల్సో సిఎఫ్జీ వాల్యూ ఇవన్నీ ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఎఫ్జీ వాల్యూ అంటే ఏంటి, స్టెప్స్ ఏంటి, డీనాయిజింగ్, అప్ స్కేల్, ఎవ్రీథింగ్ ఇవన్నీ అయితే ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇది లిమిటేషన్ అయితే ఇంతే ఉంటుంది. మనకి ఇమేజెస్ అయితే ఈ సైజ్లో జనరేట్ అవుతాయి. పెద్ద సైజ్ ఇస్తే అది ఇమేజెస్ అనేది పిక్సెల్ అవుట్ చేసేసి మనకి బెటర్ అవుట్పుట్స్ అయితే రావు. ఓకే, సో దీన్ని జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు లొకేషన్ అడుగుతుంది. సో లొకేషన్లో మీరు ఇప్పటిదాకా కంఫ్యూగా ఇన్స్టాల్ చేశారు కదా, సో అక్కడనే వెళ్ళేసి సో వేర్ హ్యావ్ స్టోర్డ్ కంఫ్యూగా నేను యూజర్స్లో ఉంచు. నేను ఇక్కడైతే నా కంఫీ అయితే స్టోర్ చేసుకున్నాను కాబట్టి సో ప్రతి ఒక్క స్టెప్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది మీరు వేరే దగ్గర సేవ్ చేస్తే మీకు అక్కడైతే కంఫీ అయితే చూపించాలి. సో ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా ఫాలో అవ్వండి. కంఫీ సో ఇక్కడ మెయిన్ స్టెప్ ఎక్కడైతే లొకేషన్ సేవ్ చేసుకున్నారో అక్కడ, దాని తర్వాత ఇక్కడ మోడల్స్ అని ఉందా, మోడల్స్ మీద అయితే క్లిక్ చేసి చెక్ పాయింట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు సేవ్ అయితే చేసుకోండి. ఈ మోడల్ని అయితే సేవ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇట్ జస్ట్ టేక్స్ మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అవి ఉన్నాయి. లేటెస్ట్ అయితే ఇదే ఉంది. ఓకే, సో ఇక్కడ వాళ్ళ ప్రాంప్టింగ్ కూడా చూసుకోవచ్చు. దీని మీద ఐ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఏం ప్రాంప్ట్ ఇచ్చారో కూడా మీకు తెలిసిపోతుంది. సో ఎన్ని స్టెప్స్ యూజ్ చేశారు, ఏం ప్రాంప్ట్ ఇచ్చారు, ప్రతి ఒక్కటి సిఎఫ్జీ వాల్యూ స్టెప్స్. ఇక్కడ పాజిటివ్ ప్రాంప్ట్, నెగిటివ్ ప్రాంప్ట్, అది ఫర్దర్గా మనం చూసాము. పాజిటివ్ ప్రాంప్ట్ అంటే ఏంది, నెగిటివ్ ప్రాంప్ట్ అంటే ఏంది అని చెప్పేసి. ఓకే, ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత లెట్స్ గెట్ హౌ యూ నీడ్ టు స్టార్ట్. సో అప్పటిదాకా అది డౌన్లోడ్ అయ్యేంతసేపు లెట్స్ ఇన్స్టాల్ కంఫ్యూయర్ మేనేజర్. సో మీరు కంఫ్యూయర్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసేసి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం కంఫ్యూయర్ మేనేజర్ మీద అయితే ఇన్స్టాల్ చేసాం. సో దిస్ ఈస్ ద కంఫ్యూయర్ మేనేజర్. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే, సపోజ్ మీరు ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసే కన్నా ముందు మీరు గిట్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. గిట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. గిట్ డౌన్లోడ్ అని క్లిక్ చేసి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి సో దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ గిట్ విండోస్ 64 సెటప్. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా అయితే వస్తుంది. క్లిక్ చేసేసి ఐ వుడ్ బి డిలీటింగ్ ఫర్దర్. ఇది అరౌండ్ ఓన్లీ 67 MB ఉంటుంది. నార్మల్ 2-3 మినిట్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇది డౌన్లోడ్ చేసేసి డబుల్ క్లిక్ మనం ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో అలా ఇన్స్టాల్ చేసేస్తే ఫర్దర్గా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకే, ఇది ముందే ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది ఎందుకు అని అంటే కూడా చూపిస్తాను ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ ఈ గిట్హబ్ రిపాజిటరీని క్లోన్ చేయడానికి మనం అయితే అది యూజ్ చేస్తున్నాం. సపోజ్ మీకు అదంతా వద్దు నాకు అని అంటే జస్ట్ ఇక్కడ వెళ్ళి డౌన్లోడ్ జిప్ ఫైల్ మీద క్లిక్ చేసినా ఏం కాదు, అది మనం అక్కడనే స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు పోస్ట్ కంఫ్యూ ఎక్కడైతే స్టోర్ చేశారో ఆ లొకేషన్కి అయితే వెళ్ళండి మీరు. సో ఇది మన లొకేషన్ కదా. ఇక్కడికి కంఫ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మనది కస్టమ్ నోట్స్ అని ఉంటుంది ఇక్కడ మీకు.
ఫోల్డర్. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పైన ఇది ఉందా బార్, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా హైలైట్ అయిపోతుంది కదా. హైలైట్ మీద అయిన తర్వాత సిఎండి అని టైప్ చేయండి. అక్కడనే సిఎండి అని టైప్ చేసి ఎంటర్ చేసేయండి. బ్యాక్ కొట్టకండి, ఓన్లీ అక్కడ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ సిఎండి అని టైప్ చేయండి. అది బ్యాక్ వెళ్ళిపోతుంది, టెన్షన్ పడకండి లేదని చెప్పేసి. సో జస్ట్ సిఎండి అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం గిట్ క్లోన్ ఏదైతే మనము ఇక్కడ గిట్హబ్లకి మనం లింక్ కాపీ చేసామో ఇది, ఈ లింక్ ఉందా, ఈ బటన్ క్లిక్ చేస్తే చాలు మీకు కాపీ అయిపోతుంది. కాపీ యూఆర్ఎల్ ఈ బటన్ ఉంది కదా, ఈ క్లిక్ చేస్తే చాలు కాపీ అయిపోతుంది. సో ఎక్కడైతే మనం ఇది ఓపెన్ చేసామో ఈ లొకేషన్, సో అక్కడైతే మనం పేస్ట్ చేసేయాలి. కంట్రోల్ వి జస్ట్, సో ఎంటర్ కొట్టేస్తే ఫేటల్ డెస్టినేషన్ పాత్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎందుకంటే నేను ముందే చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సో మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, అరౌండ్ 5 to 6 minutesలో అయితే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో ఇది ఎందుకు ఇన్స్టాల్ చేశానో కూడా ఫర్దర్గా చూపిస్తాను, ఎందుకు చేశాను అని చెప్పేసి. ఓకే, సో దీన్ని అయితే క్రాస్ చేసేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టేసి రాంగ్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. యా, నైస్. సో కిట్ అండ్ కంఫ్యూ అయితే అన్ని ఇన్స్టాలేషన్స్ అయిపోయినాయి. సో మోడల్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది అనుకుంటాం ఇది. ఓకే, వన్ థింగ్ మనం ఇక్కడ మిస్ అయిపోయాం కదా. సో ఇక్కడ మోడల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా జిప్ ఫైల్ అయితే వస్తుంది కదా, జస్ట్ సెకండ్. సో ఇలా జిప్ ఫైల్ వచ్చింది అనుకుంటా మీకు. ఇది 7-zip అయితే ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు. సో జిప్ ఫైల్ ఇలా వచ్చింది కదా మీకు. సో దీన్ని రైట్ క్లిక్ చేసేసి మీరు షో మోర్ ఆప్షన్స్, సపోజ్ మీరు Windows 11 ఉంటే ఇక్కడ మీకు షో మోర్ ఆప్షన్స్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 7-zip మీద అయితే కనిపిస్తుంది, ఇక్కడ హైలైట్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ట్రాక్ట్ హియర్ అర్థమైంది అనుకుంటా. ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత లైక్ మనం అన్ని ప్రీసెట్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం. నా వీ నీడ్ టు అప్డేట్ ఆల్ ద డిపెండెన్సీస్, మన సిస్టమ్స్లో ఏమేమి లేవో అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి, కంఫ్యూఐకి ఏమేమి కావాలో అని చెప్పేసి. సో అప్డేట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మనం అప్డేట్ కంఫ్యూఐ అండ్ పైథాన్ డిపెండెన్సీస్ మీద అయితే డబుల్ క్లిక్ చేయండి మీరు. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. ఇట్ క్యాన్ టేక్ మనకి మ్యాక్సిమం టైం పడుతుంది ఇక్కడ మీకు అరౌండ్ 15 to 20 minutes అయితే ఇక్కడ మీకు టైం పడుతుంది. ఓకే, ఐ థింక్ సో నాకు ఒక వర్క్ ఫ్లో టెంప్లెట్ అయితే ఇన్స్టాల్ కాలేదు, సో అది ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, ఇలా వస్తుంది మీకు కూడా. ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అని చెప్పేసి నార్మల్ ఏదైనా కీ ఎంటర్ చేసేస్తుంది, ఇంకా అయిపోతుంది. సో ఇంకేమన్నా డిపెండెన్సీస్ ఇన్స్టాల్ కాలేదు అంటే అదంతా అదే ఇన్స్టాల్ చేస్తుంది. సపోజ్ మీకు అలా వచ్చింది ఎంటర్ కొట్టేసారి క్లోజ్ అయిపోయింది అంటే అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి అని అర్థం, అంతే. ఓకే, యా ఇప్పుడు నేను